ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న, షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉన్న, డమ్మీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న, వీళ్ళందరి వెనకాల నడిపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు నడిపిస్తున్నది 2 పత్రికా ఉగ్రవాద సంస్థలు. ఎవరో మీ అందరికీ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా తిమ్మిని బమ్మిని చేసి చూపిస్తూ అసలు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుంది, అవతల ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళందరూ దొంగలు, వాళ్ళందరూ ఏదైతే ఈ రాష్ట్రానికి చెడు చేసేవాళ్ళు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం, ఇలా వాళ్ళు ఒక విషపూరితమైనటువంటి కథనాలని ఎలా రాస్తా ఉంటారో మీ అందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఎటువంటి విషం చిమ్మేటటువంటి వార్తలు రాశారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఈనాడులో బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్ పెట్టి జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదల కంట, ఏడాది పాలనలోని పలు సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు 4000కు పెంపు, దివ్యాంగులకు రెట్టింపు, దీపం 2 అమలు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మిగిలిన సూపర్ 6 పథకాల అమలుకు ఎదురుచూపులు, ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు, దీపం రాయితీ ముందుగానే జమ, త్వరలో ఇవన్నీ ఇస్తాము, ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చాము అని చెప్పి రాశారు కదా. దీని లోపలికి వెళ్తే 5 ఏళ్ల ఆర్థిక అరాచకం రాష్ట్రాన్ని కమ్మేసిన అప్పులు, అస్తవ్యస్తంగా మానే వ్యవస్థలు, వీటిని చక్కదిద్దే బాధ్యతను తలెత్తుకుంటూనే కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అసలు సిగ్గుండాలి కదా వార్త రాసే వాళ్ళకి. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారా అంటే గడిచిన 5 ఏళ్ళలో ఆర్థిక అస్తవ్యస్తమైందా? ఇది 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని మీరు దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 3,20,000 కోట్లు, 3,32,000 కోట్ల అప్పు అయితే 14 లక్షల కోట్లు అయిపోయిందని చెప్పి మీరు ఉగ్రవాద సంస్థలాగా తయారయ్యి మీరు కదా రాసింది తప్పుడు రాతలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వస్తున్నారు. ఏం చేశారు మరి అన్నీ రాయాలి కదా. ఇప్పుడేమో ఆర్థిక ఉగ్రవాదం ఏమి ఉండదు, ఆర్థిక అరాచకం ఇప్పుడు ఉండదు, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసింది ఇప్పుడు కదా. ఈరోజు పోలీసు వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క వ్యవస్థని మీ చేతుల్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ ఈరోజు మీరు చేస్తా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో అయిందని చెప్తూ పలు సంక్షేమ పథకాలు అమలంట. కడుపుకి అన్నం తినే రాస్తున్నావు ఈనాడు కిరణ్ వార్త. ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేశారు? మీకు ఆంధ్రజ్యోతికి మీ ఇద్దరికి ఇచ్చారు సంక్షేమ పథకాలు. మీ ఇద్దరికి 100,000 కోట్ల సంక్షేమానికి లబ్ధి చేకూర్చారు. మీకు రాష్ట్ర ప్రజలకైతే అక్కడ సంక్షేమ పథకాలు రాలేదు, పెన్షన్లు ఇచ్చామని చెబుతున్నారు. ఎంత తప్పుడు ప్రచారం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 66 లక్షల పెన్షన్లు ఇస్తే మీరు ఈరోజు 3 లక్షల పెన్షన్లు కోత విధించారు. 2 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వల్ల ఒక 2 లక్షల పెన్షన్లు ఆగిపోయి ఉన్నాయి జనవరి నుంచి మార్చి ఎన్నికల కోడ్ వరకు. సో ఎందుకంటే జనవరి దాకా కొత్త పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ 2 నెలల్లో కలిపి ఇవ్వాలి. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. 2 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు 59 సంవత్సరాలు నిన్న దాటినటువంటి వాళ్ళు, అంటే ఆ టైంలో 59 సంవత్సరాలు 2 నెలలు, 59 సంవత్సరాలు 3 నెలలు ఉన్న వాళ్ళు ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అప్పుడే దాదాపుగా 25 లక్షలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 49 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ పెన్షన్లు ఎగ్గొట్టి దాదాపు 30 లక్షలకు పైగా పెన్షన్లు ఇంకా ఇవ్వాలి. మీరు 30 లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు. కొత్త పెన్షన్లు అన్ని కలిపి మొత్తం 30 లక్షల పెన్షన్లు మీరు ఇవ్వాలి. మరి ఇది ఎక్కడ రాయరు? పెన్షన్లు ఇచ్చేశారంట. ఏదో తూతు మంత్రంగా నలుగురికి ఇచ్చేసినట్ట. దీపం పథకం కింద 50 లక్షల మందికి దీపం కనెక్షన్ల కింద మీరు గ్యాస్ కనెక్షన్లు ఎగ్గొట్టారు. ముందు 3 అన్నారు, ఒకటి ఏడాది ఒక సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. ఆ సిలిండర్లో కూడా 50 లక్షల మందికి సిలిండర్కి అసలు అర్హత లేకుండా చేశారు. సో మిగిలిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి లక్షలాది మందికి ఇంకా డబ్బులు రాలా. ఏంది మీరు అమలు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. 1000 రూపాయలు దాటిన ఆరోగ్యశ్రీలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి అమ్మఒడి ఈరోజు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రావట్లేదు. ఇలా ప్రతి ఒక్క పథకాన్ని, ఆసరా కానీ చేయూత కానీ అన్ని పథకాలని తొలగించేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోయింది, ఇంటింటికి రేషన్ పోయింది, ఇంటింటికి ఈరోజు పెన్షన్ అందించేటటువంటి ఇది లేదు. ఎక్కడో వెళ్ళి అవతాతలు లైన్లో నిలబడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంటింటికి వాలంటీర్లు పోయారు. మీరు మళ్ళీ సంక్షేమ పథకాలను అమలు చేశారంట, గాడిలో పెడుతున్నారంట రాష్ట్రాన్ని. సిగ్గుండాలి చెప్పుకోవడానికి. మీకు వచ్చే సంవత్సరం ఇస్తాం, 55 సంవత్సరం ఇస్తాం అని చెప్తే ఇచ్చేసినట్టు మీ దృష్టిలో. రైతులకి ఏడాదికి 20,000 ఇవ్వాలి, ఎక్కడ ఇచ్చారు? ఈ సంవత్సరం ఒక్క రైతుకు ₹1 ఇవ్వాలా? ఒక్కరికి ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా? ఇంకా పవన్ కళ్యాణ్ అయితే నేను 10 లక్షలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 500 మందికి ఇస్తా అన్నాడు. ఏడిచ్చారు? ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేస్తాం, వచ్చే సంవత్సరం అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తాం అని చెప్పి
కబుర్లు చెప్తా కాలక్షేపం చేస్తా ఉన్నారు. మళ్ళీ మీరు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. ఈ దేశంలో ఏం జరిగినా, ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు జరిగినా, లేకపోతే అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగినా, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగినా, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినా కూడా జగన్ గారే కారణం. వీళ్ళ బతుకులు, వీళ్ళ రాతలు ఇలా ఉంటాయి. వీళ్ళు ఎలా రాస్తారు వార్తలంటే, ఈ మాఫియా పత్రికలో మట్టి మేతని హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి ప్రజాప్రతినిధుల గుప్పెట్లో గ్రావెలు, సామాన్యుల నుంచి సంపన్నుడి వరకు రోడ్లు, ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్టుల నుంచి అమరావతి నిర్మాణ పనుల వరకు ఇసుక సిమెంట్తో పాటు గ్రావెలు, బిల్డింగు, రాయి, కంకర అవసరం. అయితే రాష్ట్రంలో గ్రావెలు, బిల్డింగు, రోడ్ మెటల్ మైన్ లీజులను కొందరు ప్రజాప్రతినిధులు వారి అనుచరులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి ధరల అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాకు. ఇలా అయితే అమరావతి పనులు ఎలా? గ్రావెలు, రోడ్డు మెట్ల గడ్డు పరిస్థితులు ముందే దృష్టి సారించిన సర్కార్ అని హెడ్డింగ్ పెట్టారు కదా. పిట్టి లోపల చూడండి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు ఇన్ని కావు. నేతలకు కాసులు కురిపించే వనరులుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందంట గడిచిన ప్రభుత్వంలో ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చారు. ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చి ట్రాన్స్పరెంట్గా అమ్మారు. ఏ ప్రజాప్రతినిధి వాళ్ళ చేతుల్లో లేవు. ప్రభుత్వం డైరెక్ట్గా ఆన్లైన్ విధానం ద్వారా అమ్మింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మళ్ళీ బురద జల్లుతూ ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటలు, రోడ్ మెటలు, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారం అయ్యాయి. ఏ నిర్మాణం జరగాలన్నా ఇవి తప్పనిసరి. అంటే ఏంది అర్థం? ఈ ప్రభుత్వంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బొసక మాఫియా, గ్రావెల్ మాఫియా మొత్తం అడ్డగోలుగా ప్రజాప్రతినిధులే వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు కదా. దానికి వార్తకు అర్థం అని రాసి ఇక్కడ చూడండి. ఇసుక వ్యాపారం వల్ల ఇక జగన్ సర్కార్ చేసిన ఇసుక వ్యాపారం వల్ల రాష్ట్రము, ప్రజలు సకలం నష్టపోయారు. 1000 కోట్ల దోపిడీ జరిగిందంట. మళ్ళీ జగన్ గారి మీద పడి ఏడవాలి రాసి మళ్ళీ నేతల కనుసన్నల్లో అని పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితం చేసిందంట. వ్యాపార వాణిజ్య అవసరాలకు నిర్దేశిత ధరకు విక్రయిస్తుంది. జగన్ హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసాల చర్యలు తీసుకుంది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలియకుండా సొంతంగా రీచ్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలను కూడా పట్టించుకోలేనంత చెలరేగిపోతున్నారు. గ్రావెల్ అంటే ఎర్రమట్టి, బిల్డింగు, రోడ్ మెటల్ మైన్ లీజులను కూడా నేతలు దక్కించుకున్నారు. గతంలో లీజుదారులు బెదిరించి తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో వాటి ధరలను బంగారం ధరతో పోటీ పడేలా పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గం, మండలం, గ్రామం వారీగా కొందరు నేతలు సహజ వనరులైన కొండలు, గుట్టలు, మట్టి నిల్వ ఉన్న భూములను చెరబట్టారు. గనుల శాఖ జారీ చేసిన లీజులు, మైనింగ్ పర్మిట్లతో సంబంధం లేదు, మా వ్యాపారం మాదే అన్నట్టుగా చేస్తున్నారు. ఈ భారాన్ని సామాన్యుడు మోయాల్సి వస్తుంది. ప్రభుత్వానికైనా సులువుగానే మట్టి, రోడ్డు మెట్లు లభిస్తుందంటే లేదని చెప్పాలి. అంటే ఈరోజు అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతుందని వార్త ఉద్దేశం కదా. మరి రాయాలి కదా ఏ ప్రజాప్రతినిధులని. అదే ఎక్కడ లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారని పేర్లతో సహా రాసేసి ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం ఉన్నట్టు మీ బురద పత్రికలో వార్తలు రాస్తారు కదా, బురద ఇస్తా. మరి ఇది రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగేసిందంట. మళ్ళీ ఇక్కడికి అక్కడికి లింక్ పెట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంవత్సరం అయింది, విచారణ చేసుకోండి. మీ చేతనైనంత ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. తప్పుడు కేసులు కాదు, విత్ ఆధారాలను ఉంటూ చూపించండి. తప్పుడు కేసులు పెట్టి ఏదో జరిగిపోయిందని చూపించే కార్యక్రమం కాదు. సో అడ్డగోలుగా మాఫియా రాజ్యం వెళ్తుందనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉంది.